రాపూరు మండలం నెల్లూరు జిల్లా రాపూరు నవాబ్పేట అరుంధతి వాడనందు గత నెల ఆగస్టు 30వ తారీఖున వినాయక నిమజ్జనం ముగించుకొని ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయి ఉండగా రాపూరు ఎస్ఐ అరుంధతి గ్రామానికి వచ్చి ఇక్కడ వినాయకుని బొమ్మ నిర్వహించింది ఎవరని, పర్మిషన్ లేకుండా డీజేలు ఎందుకు పెట్టారని దురుసుగా మాట్లాడి లాఠీ చార్జ్ చేశారని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ అన్నారు. అదే గ్రామానికి చెందిన వెంకయ్య అడ్వకేట్ ఎందుకు సార్ లాఠీ చార్జ్ చేస్తున్నారు అని అడిగినందుకు అడ్వకేట్ అని కూడా చూడకుండా చెంప మీద కొట్టారని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్ మండల నాయకులు మరియు జిల్లా నాయకులు నవాబ్పేట గ్రామానికి చేరుకొని బాధితుల్ని పరామర్శించి అనంతరం విలేకరుల సమావేశంలో రాపూరు ఎస్ఐ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఈ విషయాన్ని పద్మభూషణ్ మందకృష్ణ మాదిగ దగ్గరకు తీసుకెళ్లి హలో మాదిగ చెలో రాపూర్ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ మాదిక, ఎంఎస్పీ మండల అధ్యక్షులు చింతకుంట అంకయ్య మరియు రాపూర్ ఎంఆర్పీఎస్ నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవ కార్యక్రమంలో ఈ మాదివాడికి చెందిన యువకులు, పెద్దలు, మహిళలు అందరూ కలిసి వినాయకుడిని భక్తి శ్రద్ధలతో ఆయన్ని కొలుచుకుంటూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించే కార్యక్రమంలో విగ్రహం ఉత్సవాలు అయిపోయిన వెదటనే ఈ గ్రామం అంతా నిద్రిస్తున్న సమయంలో ఇక్కడ ఏదో కార్యక్రమం డీజే బాక్సులు ఏదో కార్యక్రమం చేశారని చెప్పి అడావుడిగా రాపూర్ మండలం ఉన్న ఎస్ఐ గారు వచ్చి చదువుకున్న యువకుల మీద అసభ్యంగా మాట్లాడడం, ఈ కమిటీ నిర్వహణ ఎవడు అని చెప్పి దురుసుగా మాట్లాడి అతని మీద లాఠీ జులం చూపించడం, అలా ఎందుకు సార్ అని అడుగుతున్న ఈ గ్రామంలో ఒక అడ్వకేట్ అనే ఒక వ్యక్తి అడుగుతుంటే అతని మీద కూడా నువ్వు నన్నే అడిగే అంత తోడువే అని చెప్పి అతన్ని కూడా చెంప మీద కొట్టడం, దుర్బిస్తులాడడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎంఆర్పీఎస్గా మేము అడుగుతున్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రామాల ఎస్సీ మాది గ్రామాలలో నాగరికతను, చదువును గ్రామాలలో చైతన్యం పంచుకొని నాగరికత తెలుసుకొని ముందుకు వస్తున్న తరుణంలో ఈ ఉత్సవాలలో ప్రతి రాష్ట్రంలో, ఈ ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా ఎక్కడా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వినాయక ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన్ని కొలుచుకునే విధంగా ఉంటున్నాం. కానీ ఈ యొక్క మాది గ్రామంలోనే వినాయకుడి చవితి ఉత్సవాల్లో ఎలా ఏమి ఆటంకాలు కలిగాయని ఎస్ఐ గారు ఎందుకు అంత తొందరపాటుగా ఇక్కడికి వచ్చి మాది గ్రామానికి వచ్చి మాది యువకులని అందరూ ఉండగా భయభ్రాంతులు చేయడం, దుర్భాషలాడడం, బూతులు తిట్టడం, చాలా విషయాలలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము ఎంఆర్పీఎస్ కృష్ణమాదిక నాయకుల నుంచి ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నాం. అయ్యా, ఇక్కడ ఏదన్నా కానీ తప్పు జరుగుంటే నువ్వు చట్టపరమైన చర్యలు తీసుకో, అంతేగాని మా దళితులనే వాళ్ళని నువ్వు బూతులు తిట్టడం అది చాలా తప్పు, కొట్టడం చాలా తప్పు, అది చట్టరీతంలో కూడా నేరమని కూడా మీకు తెలుసు. కానీ వెంటనే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ మాదిగవాడలో జరిగిన ఈ సంఘటన ఉన్నతాధికారులు వెంటనే ఎస్ఐ మీద గారు చర్యలుగా తీసుకోకపోతే కృష్ణమాదిగ గారి నాయకత్వం మరో రాపూర్ అనే పిలిపించేదానికి కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ వెంటనే రాపూర్ ఎస్ఐ గారిని చర్యలు తీసుకోవాలా. ఇక్కడున్న గ్రామ ప్రజలకి భరోసాగా ఎంఆర్పీఎస్ గా ఉంటుంది. వాళ్ళ యొక్క విధానాన్ని ఈ రోజు ఎస్ఐ గారు చేసిన తప్పుదాన్ని ఆయన ఈ ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేసి ఆయన వెంటనే సస్పెండ్ చేయాలా, చర్యలన్నా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ జై మంది కృష్ణమాదిగ మాదిగపల్లిలో సందర్శించడం, ఏదైతే గత నెల 30వ తారీఖున వినాయక చవితి నిమజ్జనంలో జరిగినటువంటి కొన్ని దుశ్చర్య కార్యక్రమాలని, ఏదైతే ఆ రోజు నవాబ్పేట మాదిగలపై ఎస్ఐ గారు చేసిన జులుం, ఒక మాటలో చెప్పాలంటే అహంకారపూరితమైన మాదిగలంటే చిన్నచూపు, కేవలం ఒక దళితులు మాదిగలు అనే చిన్నచూపుతో ఆ రోజు అర్ధరాత్రి ఎస్ఐ గారు రావడం ఈ గ్రామాన్ని ఒక మాట భయాందోళనకు గురి చేసిన విధంగా ఎస్ఐ గారు ఆ రోజు వ్యవహరించిన తీరును చూస్తూ ఉంటే ఎస్ఐ గారు రాజ్యానికి లోబడి, చట్టానికి లోబడి డ్యూటీ చేస్తున్నాడో లేదా ఆయన వ్యక్తిగతంగా డ్యూటీ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. మాదిగలు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా వినాయక చవితి నిమజ్జనం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా డీజే పెట్టుకున్నారు, టపాసులు కాల్చారు, ఆయా కార్యక్రమాలు చేసుకున్నారు. కేవలం ఒక నవాబ్పేట మాదిగపల్లిలోనే డీజేలు పాటలు పెట్టలా లేదా నిమజ్జనం జరగల, ప్రతి గ్రామాల్లో జరిగింది. కేవలం మాదిగపల్లి మీద దృష్టి పెట్టి ఏదైతే ఎస్ఐ గారు ఆ రోజు వ్యవహరించిన తీరును చూస్తూ ఉంటే, ఎస్ఐ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ మండలంలో జరిగిన ఒక్క కార్యక్రమాన్ని మీరు అడ్డుకున్నారా? మీరే స్వతహాగా డీజేల ముందు పోతా ఉంటే మీరు వెనకుండి పంపించిన దాఖలు కూడా కొన్ని ఉన్నాయి. నిన్నగాక మొన్న చూసాం కొన్ని
మీరు ఎవరిచ్చి నిజంగా ఆ విధంగా చేస్తుంటే ఉక్కుపాదం నిజంగా మీరు డీజేల మీద లేదా టపాకాయలు కాల్చే దాని మీద ఇతర కార్యక్రమాల మీద ఉక్కుపాదం పెట్టుంటే ఈ మాదిగపల్లి మీద కూడా అదే విధంగా ఎవరించుంటే ఖచ్చితంగా ఆయన నిజంగా ఆ కార్యక్రమాల్లో నిబద్ధతగా చేశాడని కూడా మేము యాక్సెప్ట్ చేద్దాం. మీరు అలా చేయలా. కొన్ని గ్రామ కార్యక్రమాల ఇష్టారాజ్యంగా వదిలేసి కేవలం దళితులు మాదిగపల్లి మీద అర్ధరాత్రి వచ్చి ఈ మాదిగపల్లిలో ఉన్న మహిళల్ని, యువకుల్ని, పెద్దల్ని అందరూ కూడా భయభ్రాంతులకు గురిచేసి మీరు ఎవరించిన తీరుని ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ జిల్లా ఉన్నతాధికారి ఎస్పీ గారికి కూడా మేము విన్నవిస్తా ఉన్నాం. ఇమ్మీడియట్లుగా ఎస్ఐ రాజేష్ గారిని ఇమ్మీడియట్లుగా సస్పెండ్ చేయండి. ఏదంటే ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంఆర్పీఎస్ మాదిగలకి అపారమైన గౌరవం ఉంది. ఇలాంటి చర్యల వల్ల కేవలం కొంతమంది చేసే చర్యల వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కేవలం మా పల్లెల మీద ఈరోజు అగత్యాలు ఏదైతే దుర్భాషలాడడం మమ్మల్ని చిరుచూపుగా చూస్తా ఉన్నారో ఇలాంటి చర్యల్ని మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇమ్మీడియట్ గా ఏదైతే రాపూర్ ఎస్ఐ గారిని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి మాదిగపల్లి మీద జరిగినటువంటి ఈ అగత్యాన్ని ఖచ్చితంగా ఏదైతే వారు ఎవరించిన తీరుని ఇంకొక దగ్గర జరగకుండా కూడా మీరు చర్య తీసుకోవాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఇమ్మీడియట్ గా ఎస్ఐ గారి మీద చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవసరమైతే 24 గంటల తర్వాత లేదా 2 రోజుల తర్వాత ఈ జిల్లా మొత్తం కూడా జిల్లా మొత్తానికి కూడా జిల్లా కమిటీ నిర్ణయం తీసుకొని జిల్లా రాపూర్ కూడా పిలుపునిస్తామని కూడా మరొక తెలియజేస్తా ఉన్నాం. ఎంఆర్పీఎస్ తన విధి విధానాన్ని ఎక్కడ ఏ దళితులకు అన్యాయం జరిగినా ముందుకు పోరొద్ది. అలాంటి కేవలం మాదిగలకు అన్యాయం జరిగితే ముందు వరుసలో ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇమీడియట్ గా 24 గంటల్లో ఎస్ఐ మీద సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా జిల్లా రాపూర్ కూడా పిలుపునిస్తామని అదేవిధంగా మందాకృష్ణ మాదిగ గారికి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్లాం. మళ్ళీ కూడా ఇక్కడున్న పరిస్థితిని కూడా తీసుకెళ్లి బలమైన పోరాటాన్ని కూడా సిద్ధపడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.